హాయ్ అండి, అందరికీ నమస్తే. బొమ్మాస్ కిచెన్‌కు స్వాగతం. ఇవాల్టి మన కిచెన్‌లో ఆనపకాయతో బజ్జీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది మయన్మార్ స్ట్రీట్ ఫుడ్ అండి. అక్కడ వాళ్ళు దీన్ని బూదీజో అంటారు. ఈ బజ్జీల్ని పచ్చి శనగపప్పుతో చేసిన చట్నీతో సర్వ్ చేస్తారు. ఈ చట్నీ కూడా చాలా కమ్మగా ఉంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానాన్ని చూద్దాం. లేతగా ఉన్న ఒక ఆనపకాయ తీసుకొని దానిపైన ఉన్న తొక్క తీసేసి ఇలా రౌండ్‌గా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు బజ్జీ పిండి కలపడం కోసం ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల శనగపిండి, ఉప్పు రుచికి తగినంత, కారం 1/2 టీ స్పూన్, వాము కొంచెం వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కో ఆనపకాయ ముక్కని పిండిలో 2 వైపులా కోట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. వేసిన వెంటనే టర్న్ చేయకుండా 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే అలా ఫ్రై చేయండి. తర్వాత రెండో వైపుకు టర్న్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా బజ్జీలు ఫ్రై అయ్యాక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ బజ్జీలకి మరింత రుచిని పెంచే చట్నీని చేసుకుందాం. ఒక బౌల్లో చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కడిగేసి నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పచ్చి శనగపప్పును తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. కారం కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 4-5 ఎండుమిరపకాయల వరకు వేసుకోవచ్చు. ఈ రెండింటిని కలిపి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించిన శనగపప్పుని చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో చట్నీని చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఈ వేయించుకున్న వాటిని చట్నీలోకి వేసుకొని గార్నిషింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న చట్నీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆనపకాయ బజ్జీతో సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా వేరే కంట్రీ వంటకాలను కూడా మన ఇంట్లోనే కూర్చొని టేస్ట్ చేయొచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే బొమ్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.